మనిషి సింహంలా బ్రతకాలి. సింహం ఆకలినైనా అణుచుకుంటుంది కానీ ఎంగిలి భోజనాన్ని ఎన్నడూ కోరుకోదు. అలాగే ధైర్యవంతులు అల్ప సంతోషానికి కానీ ప్రలోభాలకు కానీ లొంగరు. క్లిష్ట పరిస్థితులలో ధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు మిత్రమా. ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మాట్లాడండి. పోయాక పెంచుకునే ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నానని భరోసానివ్వండి మిత్రమా. ఎవరు మీతో ఎలా ఉంటే వారితో మీరు అలాగే ఉండండి. ఎదుటివారు మీకు ఇచ్చే విలువను బట్టి వారికి మీరు విలువ ఇవ్వండి. కొందరు దాన్ని పొగరు అనుకోవచ్చు, కానీ అది ఆత్మవిశ్వాసం మిత్రమా. ఎవరిని అతిగా నమ్మకు. కొంతమంది అవసరం కోసం కలిసిపోతారు, మరికొంతమంది అవసరానికి కలిసిపోతారు మిత్రమా. సంతోషంలో పట్టుకున్న చెయ్యి కంటే బాధలు కష్టాల్లో కూడా చెయ్యి వదలకుండా వెన్నంటే తోడుండే బంధమే నిజమైన బంధం. అది స్నేహబంధమైన ప్రేమబంధమైన మిత్రమా. అబద్ధం నిజం పోటీ పడితే అందులో అబద్ధమే ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే అబద్ధం కనపడినంత అద్భుతంగా నిజం కనపడదు. కనపడినా ఎవరు చూడాలని అనుకోరు మిత్రమా. మనసులో బాధను కన్నీళ్ళు మాత్రమే బాగా అర్థం చేసుకోగలవు. అందుకేనేమో మనసులో బాధ తగ్గినంత వరకు కన్నీళ్ళు మనల్ని వదిలి వెళ్ళవు మిత్రమా. అపార్థం చేసుకుని బాధించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు సమాధానం చెప్పుకుంటే చాలు మిత్రమా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే మిత్రమా. మంచివాళ్ళు అనిపించుకోవాలని చూడకండి. పేరు కన్నా ముందు మీ ఎదుగుదలపై దృష్టి పెట్టండి. ఎందుకంటే చివరికి మీ మంచితనాన్ని ఎవరూ చూడరు, మీ విజయాన్ని మాత్రమే చూస్తారు మిత్రమా. మిమ్మల్ని అవమానించేవారు ఎంత గొప్పవారైనా అసలు వదిలిపెట్టకు. తగిన గుణపాఠం చెప్పు. ఎందుకంటే మిమ్మల్ని బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు మిత్రమా. వీడు మంచోడు వాడు మంచోడు అనే కాలం ఎప్పుడో పోయింది. ఇవాళ ఎవడి దగ్గర డబ్బుంటే వాడే మంచివాడు. గుణాన్ని చూసి మంచితనాన్ని లెక్కపెట్టే రోజులు ఎన్నడో పోయాయి. డబ్బును చూసి మంచితనాన్ని లెక్క పెడుతున్నారు. ఇప్పటికైనా మేలుకో మిత్రమా. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి విషయం వెనుక డబ్బు ఖచ్చితంగా ఉంటుంది. ఇది పచ్చి నిజం మిత్రమా.